ఒంట్లో జీవ లేకపోయినా, ఆరోగ్యం లేకున్నా, ఏమీ లేకున్నా యేసు నాలో ఉన్నాడు, యేసు నాతో ఉన్నాడు, యేసు నా పక్షంగా ఉన్నాడు. ఆయన నా కార్యాన్ని ఆయనే చూసుకుంటాడు, నా ఆరోగ్యం సంగతి ఆయనే చూసుకుంటాడు. నేను ఆయన పని చేయాలి, నేను ఆయన పని చేసి ముగించాలి. అదే నీ గోల్ అయి ఉండాలి, అదే నీ ఉద్దేశం అయి ఉండాలి. నీ శరీరం వంక కానీ, నీ బాధల వంక కానీ, వాడి దాడుల వైపు కానీ నీవు చూడవలసిన అవసరత లేదు. నీ పేరే విశ్వాసి. అది నీలో తగ్గకూడదు, అది నీలో కొదువు అవ్వకూడదు. నీవెప్పుడు విశ్వాసంతో నింపబడి ఉండాలి. నీవు విశ్వాసంతో నింపబడి ఉంటే, బంతిలో గాలి గట్టిగా ఉంటే ఎంత గట్టిగా కొడితే అంత పైకి లేస్తుంది. ఈ గాలి లేకపోతే అప్పడమై కూర్చుంటుంది. అలాగే సాతాను నిన్ను వ్యాధుల చేత కానీ, బాధల చేత కానీ, కష్టాల చేత కానీ, సమస్యల చేత కానీ, అప్పుల చేత కానీ, కరువు చేత కానీ, ఇబ్బందుల చేత కానీ నిన్నెంత గట్టిగా కొట్టినా అంత పైకి నీవు తిరిగి వాడి మీద ఉవ్వెత్తున లేవాలి.